అందరికీ వందనాలండి. మరి ప్రార్థన చేసుకుని కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరమందు ఆసీనుడు అయి ఉన్న మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. నిజంగా మీరు మా పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమ కృపకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం కన్న తండ్రి. నాయన, మీ లేఖనాలు మేము ఆలోచిస్తుండగా వాటిలో ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని అర్థం చేసుకోగలిగే మంచి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి కన్న తండ్రి. ఈరోజు మీ పిల్లలందరితో కలిసి ఒక ప్రాముఖ్యమైన సంగతి మేము మాట్లాడుతుండగా మరి వినే వాళ్ళకి చెప్పే నాకు కూడా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని అర్థిస్తున్నాం కన్న తండ్రి. మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోండి. మీ కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసాన్ని మా అందరికీ మెండుగా ఉంచమని క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అద్భుతమైన విషయం గురించి మనందరం కూడా ఆలోచిద్దాం. ఈరోజు ప్రపంచంలో మరి దేవుడి పైన ఒక ఖచ్చితమైన అవగాహన లేదని మనం చెప్పాలి. అదేవిధంగా దేవునికి వ్యతిరేకమైన శక్తి, మరి దెయ్యం మీద లేదా అపవాది మీద లేకపోతే సాతాను మీద కూడా ఈ ప్రపంచానికి ఒక సరైన అవగాహన లేదనే మనం చెప్పాలి. నిజంగా ఈ ప్రపంచానికి గనక దెయ్యం మీద ఒక సరైన అవగాహన రాగలిగితే, మరి ఒక చక్కటి అవగాహనని పెంపొందించుకోగలిగితే నిజంగా ఈరోజు మానవ సమాజం చాలా చక్కగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి. ఎందుకంటే నిజంగా ఈరోజు దేవుడు కనబడనివ్వకుండా దేవుని యొక్క కష్టాన్ని, లేకపోతే దేవుని యొక్క ప్రేమను, దేవుడు మనుషులను కలిగించిన విధం, లేకపోతే మనుషుల పట్ల దేవునికి ఉన్న సంకల్పాన్ని ఈరోజు మనుషులు తెలుసుకోకపోవటానికి ప్రధానమైన కారణం ఈ దెయ్యం అని చెప్పాలి. అటువంటి దెయ్యం పైన ఈ రోజున మనుషులందరికీ ఒక ఖచ్చితమైన అవగాహన లేదు. ఈ అవగాహన కల్పించటానికి ఒక చిన్న ప్రయత్నమే ఈ పాఠం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా వినండి. నిజంగా మనం జాగ్రత్తగా ఈ పాఠాన్ని వినగలిగితే ఒక కనీస అవగాహన, ఒక దయ్యం పైన కనీస అవగాహన వస్తుందని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా మరి దెయ్యం ఉందా అని మనం మాట్లాడుకుంటే ఈరోజు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఉగ్గుపాలతో కలిపి మరీ చెప్పి దెయ్యం గురించి చెప్పి మరీ పెంచుతున్నారు. చిన్నపిల్లలు అన్నం తినకపోతే మనందరికి తెలిసిన మరి సంఘటనే, సంభాషణ ఇది. అదుగో బూచి, అదుగో దెయ్యం అని చిన్నప్పటి నుంచి దెయ్యం గురించి చెప్తారు. అదుగో అటువైపు వెళ్ళొద్దు, చీకటిలోకి అటువైపు వెళ్ళొద్దు, అటు దెయ్యాలు ఉన్నాయి అని ప్రతి ఒక్కరి నోట ఈ దెయ్యం గురించిన మాట మరి వినబడుతూనే ఉంటుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు. దేవుడి మీద మనిషికి భయం లేదేమో కానీ దెయ్యం అంటే మాత్రం ఖచ్చితంగా మనిషికి భయం ఉంది, భయపడుతున్నారు. అది ఏ రకంగా భయపడుతున్నారో, అసలు ఏ రకంగా మనం భయపడాలన్న సంగతి ఈ పాఠం వింటే మనకు అర్థమవుతుంది. ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ పోతే ప్రియమైన దేవుని పిల్లలరా, ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో లేకపోతే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా దెయ్యం ఉందనే నమ్మారు. అయితే నిజంగా మరి ఈ దెయ్యం ఎవరు దెయ్యంగా మారతారు అని ఈ సమాజం ఏమని మాట్లాడుకుంటుంది? మేధావులు సైతం ఈరోజున చాలా బుక్స్ రాశారు, సినిమాలు తీశారు. సమాజం మీద ఈ ఇంపాక్ట్ లేకపోతే ఈ ప్రభావం చాలా పడింది. అదేంటంటే చచ్చిపోయిన వ్యక్తి దెయ్యంగా మారతాడు అని మాట్లాడుతున్నారు. అంటే దెయ్యం ఎవరయ్యా అంటే చచ్చిపోయిన వ్యక్తి దెయ్యంగా మారతాడు. 2 పాయింట్లు అయినాయి. అలాగే ఈ దెయ్యం ఎలా ఉంటుంది, దీని స్వరూపం ఏంటి అన్నప్పుడు సమాజం మాట్లాడుకునే మాటలు చెబుతున్నాను సుమా. వాస్తవికతలోకి తర్వాత వెళదాం. సమాజం మాట్లాడుకున్న మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు నిజ నిర్ధారణకు నిలబడుతుందన్న సంగతి తర్వాత మనం ఆలోచిద్దాం. సమాజం ఏం మాట్లాడుకుంటుంది, సామాన్యంగా ప్రజలందరూ కూడా మాట్లాడుకునే మాటలు దెయ్యం పైన అనంటే నిజంగా ఎలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు అది ఒక భయంకరమైన రూపంగా, దెయ్యం అంటే ఒక భయంకరమైన రూపం, మనిషి చూడగానే భయపడేంత మరి దారుణమైన రూపాన్ని చిత్రించటం, చిత్రీకరించటం జరిగింది.
చాలామంది మాట్లాడతారు, అబ్బో మరి దెయ్యం అంటే కళ్ళన్నీ తెల్లగాను, లేకపోతే కళ్ళు లేకపోవటం, కాళ్ళు వెనక తిరిగి ఉండటం, లేకపోతే తల మీద అదే మెడ మీద తల లేకపోవటం, తెల్ల చీర కట్టుకుందని, లేకపోతే గజ్జలు వేసుకుని వెళుతుందని, లేకపోతే మల్లెపూలు పెట్టుకుందని, జుట్టు విరబోసుకుందని, జుట్టు ఎదరకేసుకుందని, ఇలా రకరకాల భావాలతో రకరకాల పోలికలతో ఈరోజు మానవ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ రకమైన రూపం, దెయ్యం రూపం ఎలా ఉంటుంది అని చాలామంది చాలా రకాలుగా చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత మరి ఈ దెయ్యం ఎక్కడ ఉంటుంది అని ఆలోచించినప్పుడు ఉంది, ఎవరు అని మాట్లాడాము, అంటే సమాజం ఏం మాట్లాడుకుందని మాట్లాడాము, తర్వాత ఎలా ఉంటుందని మాట్లాడుకున్నాము, మూడోది ఏంటి, ఏమని మాట్లాడుతున్నారు, మూడో పాయింట్ ఏంటి, ఎక్కడ ఉంటుంది దెయ్యం, ఎక్కడ ఉంటుందంటే ఏం మాట్లాడతారు, ఎక్కడ ఉంటుంది, శ్మశానాల్లో ఉంటుందట, అందుకే శ్మశానం వైపు వెళ్ళటానికి భయపడతారు. అలాగే ఇంకెక్కడ ఉంటుంది అంటే చీకటి ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో, ఊరు బయట ఊరు చివరి చీకటి ప్రాంతాలు ఎక్కడ ఉంటాయో అక్కడే ఉంటాయి. ఏమంటే పాడుపడిపోయిన బంగ్లాల్లో ఉంటాయి, అంటే బిల్డింగుల్లో ఉంటాయి, పాడుపడిపోయిన బిల్డింగుల్లోనే ఉంటాయి. ఫోర్త్ వన్, ఎండిన చెట్లు కానీ ఒక భయంకరమైన రూపం కలిగిన ఒక వాతావరణంలో అది ఉంటుంది అని చెప్పారు. నిజంగా వీడు చెప్పినవన్నీ మనం ఆలోచిస్తే ఇవన్నీ ఎంతవరకు వాస్తవం, ఇవి ఎంతవరకు నిజాలు అని మనం ఆలోచించుకుంటూ పోతే ప్రియమైన దేవుని పిల్లలరా, నిజంగా మనసు పెట్టి ఆలోచించగలిగితే, కనీస ఇంగిత జ్ఞానంతో మనం ఆలోచించినా ఇందులో ఉన్న వాస్తవాలు కొద్దో గొప్ప మనకు అర్థమవుతాయి. నిజంగా వీళ్ళు మాట్లాడుకునే మాటల్లో వాస్తవాలు ఉన్నాయా, ఇప్పుడు నేను చెప్పబోయే బైబిల్ నుంచి ఎన్నో వాస్తవాలు నేను చెప్పబోతున్న ఈ మాటల్లో వాస్తవం ఉందా అన్న సంగతి ఈ పాఠం అంతా మీరు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఈ రోజున నిజంగా దెయ్యం ఎంత తంత్రగొట్టి అంటే, లేకపోతే దెయ్యం ఎంత యుక్తి ప్రదర్శించి ప్రపంచాన్ని ఏ విధంగా మోసపరిచిందో, ప్రపంచం యొక్క కళ్ళు ఏ విధంగా కప్పిందో, ఆ పొరలు విడగొట్టడమే ఈరోజు పాఠం యొక్క ప్రాముఖ్యమైన సంగతిని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజంగా బైబిల్ గ్రంథం అనేది ఒక అసాధారణ పుస్తకం, అసామాన్య పుస్తకం. ఇది చాలా గొప్ప పుస్తకం. దేవుడు గురించిన పరిపూర్ణమైన విజ్ఞానం, అలాగే దెయ్యం గురించిన పరిపూర్ణమైన జ్ఞానం ప్రపంచంలో తెలిపిన ఏకైక గ్రంథం బైబిలు. ఖచ్చితంగా బైబిల్లో దయ్యాన్ని గురించిన ఒకసారి సంపూర్ణమైన అవగాహన వ్రాయించబడింది. కానీ మనుషులు అవి వింటారంటే ఖచ్చితంగా వినరని చెప్పాలి. వింటే ఈ పాటికి అవగాహన వచ్చేసేది కదా. కనీసం క్రైస్తవులకైనా అర్థమైందా అని అంటే, బైబిల్ పట్టుకున్న క్రైస్తవులకు కూడా దయ్యం పైన సరైన అవగాహన లేదని చెప్పాలి. మాట్లాడుకుందాం. వాళ్ళు మాట్లాడుకున్న దానికి మనం వాస్తవాల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా దెయ్యం ఎవరు అన్నప్పుడు చచ్చినవాడు దెయ్యం అవుతారు అని మాట్లాడారు. నిజంగా ఆలోచిద్దాం. ప్రారంభం నుంచి ఈ అపవాది గురించి, లేకపోతే ఈ నెగిటివ్ పవర్ గురించి బైబిల్ గ్రంథమే కానీ, లేకపోతే సామాన్యంగా కొంచెం తెలివిగా ఆలోచించే కొన్ని పుస్తకాల్లో కానీ ఏమైనా రాయించబడిందంటే, ఆది నుంచి దయ్యం ఉంది, ప్రారంభం నుంచి దయ్యం ఉంది. ఇది మనకు సులువుగా అర్థం కావాలంటే, మొట్టమొదటి మానవుడు ఆదాము ఉన్నాడండి. అప్పటి వరకు మనిషి ఫస్ట్ పుట్టింది, భూమి మీద పుట్టింది ఫస్ట్ మానవుడు ఆదాము ఉన్నాడు. తర్వాత హవ్వ ఉంది. వీళ్ళు ఇంకా చనిపోలా. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన నెగిటివ్ పవర్, వాళ్ళ దగ్గరికి ఆదాము లేక మొట్టమొదటి మానవ దగ్గరికి దెయ్యం వెళ్ళింది, దెయ్యం మాట్లాడింది. అప్పటి వరకు ఆదాము చనిపోలేదు, అంటే ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు. చచ్చిన వ్యక్తి దెయ్యం అవుతారు అనుకుంటే, మరి మొట్టమొదటి మనిషి దగ్గరికి వెళ్ళిన ఆ అపవాది, లేకపోతే ఆ సాతాను, లేకపోతే ఆ దయ్యం ఎవరు? ఈ రోజున క్రైస్తవులు కూడా అవగాహన లేదండి. నిజం చెప్పాలంటే, చచ్చిపోయినోడు దెయ్యం అవుతారంటే, మరి ఆ రోజు మొట్టమొదటి మానవుడి దగ్గరికి వెళ్ళిన అపవాది ఎవరు? ఆ దెయ్యం ఎవరు? ఆ సాతాను ఎవరు? జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా బైబిల్లో ఉన్న లేఖనాలు, ఆ లేఖనాల్లో ఉన్న సారం మనకు అర్థమైతే, ఈ దెయ్యం గురించిన అవగాహన మనకు అర్థమైతే, ఖచ్చితంగా ఈరోజు సమాజం బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. పోనీ వీళ్ళ మాట మీద మనం ఆలోచిస్తే, చచ్చినవాడు దెయ్యం అవుతాడు అనుకుంటే, ఈరోజు భూమి మీద బ్రతికున్న వారి సంఖ్య కంటే ఇప్పటి వరకు, ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. అంటే బ్రతుకున్న మనుషుల కంటే ఎవరి సంఖ్య ఎక్కువైపోవాలి? దెయ్యాల సంఖ్య ఎక్కువైపోవాలి. మరి దెయ్యాల సంఖ్య ఎక్కువైపోయింది అనుకో, దెయ్యం ఏమన్నా మంచిగా ఉంటుంది ఏంటి? దెయ్యం ఏం చేస్తుంది?
చంపేస్తుంది అంటారు వీళ్ళే కదా. దెయ్యం చంపేస్తుంది, దెయ్యం చంపేస్తుంది. మరి ఎవరు చావట్లేదేంటి? ఎక్కడైనా మనం ఎప్పుడైనా వార్తలు విన్నామా? దెయ్యం పలానా వ్యక్తిని చంపిందన్న వార్త ఎక్కడైనా విన్నాం మనం? వెళ్ళలేదు. ఒక మనిషి ఇంకో మనిషిని చంపాడంటే మనం విన్నాం. ఒక మనిషిని ఇంకో మనిషి రేప్ చేసి లేదా పాడు చేశాడంటే విన్నాం. దెయ్యం ఒక మనిషిని పాడు చేసిన వార్త ఎప్పుడైనా మనం విన్నామా లేకపోతే చూసామా చెప్పండి? అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో దెయ్యం ఎవరిని చంపలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో దెయ్యం ఎవరిని రేప్ చేయలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో దెయ్యం ఎవరిని కొట్టలేదు. మరి దెయ్యం చంపేస్తుంది బాబోయ్ అని దెయ్యానికి ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? అంటే ఈ మాటలో ఎంతవరకు నిజం ఉంది లేకపోతే జ్ఞానం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకా మనం ఆలోచిస్తే ప్రేమైన దేవుని పిల్లలారు, ఈరోజు చాలామంది హత్యకు గురవుతున్నారు. ఉదాహరణకి బ్రతుకుండగా ఇంకో మనిషి చంపుతాడు. ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తి దెయ్యమయ్యాడు అనుకుందాం. వీళ్ళ మాటల ప్రకారం చచ్చిపోయిన వ్యక్తి దెయ్యమయ్యాడు అనుకుందాం. చచ్చిపోయిన వ్యక్తి దెయ్యంగా మారాడు అనుకోండి. ఇప్పుడు వాడు ఏం చేయాలి? లెక్క ప్రకారం ఎవడైతే చంపాడో వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి చంపేలా వద్దా? మరి ఎందుకు బ్రతుకుంటున్నారు? వెంటనే న్యాయం జరిగిపోవాలి. అప్పుడు ఇంకా పోలీసు ఎందుకు, జడ్జిలు ఎందుకు, లేకపోతే ఏమండి జ్యుడిషియరీ వ్యవస్థ ఎందుకు? ఇన్ని వ్యవస్థలు అవసరమా? అవసరం లేదు కదా. నిజంగా ఎంత అజ్ఞానంగా మాట్లాడుతారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారా. అలాగే ఉసామా బిన్ లాడెన్ కానీ భయంకరమైన రాక్షసులు ఉన్నారు, భయంకరమైన సైకోలు ఉన్నారు. బ్రతికుండగా ఎంతోమందిని పాడు చేసిన నిజంగా కామాంధులు ఉన్నారు. వీళ్ళు చచ్చిపోయిన తర్వాత దెయ్యాలైతే ఇంకెంతమందిని పాడు చేయాలి చెప్పండి? చచ్చిపోయిన తర్వాత వీళ్ళు దెయ్యాలైతే బ్రతికుండగా నరమేధం సృష్టించిన వీళ్ళు చచ్చిన తర్వాత ఇంకెంతమందిని చంపాలి చెప్పండి? అంటే ఇలా ఆలోచించుకుంటూ పోతే ప్రేమైన దేవుని పిల్లలారా, చచ్చిపోయిన వాడు దెయ్యం అవ్వడు అన్న సంగతి మామూలుగా ఆలోచించిన మనకి అర్థమవుతుంది. అంతే కదా. తర్వాత ఈ పాయింట్ తర్వాత మనం ఇంకో పాయింట్ ఏం మాట్లాడుకున్నాం? ఏమంటే అది ఎలా ఉంటుంది? ఒక భయంకరమైన రూపంగా ఉంటుందని చెప్పారు. ఏమంటే భయంకరంగా రూపం. పోనీ ఎవరైనా చూశారు? ఇప్పటివరకు ఎవరైనా చూశారు దెయ్యాన్ని? ఎలా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. కానీ నిజంగా దెయ్యానికి రూపం ఉంటుంది, అది ఎలా ఉంటుందని ఎవరైనా చూశారు? పోనీ కనీసం ఎవరు చూడలేదు. చూడకుండా వీళ్ళు చెప్పే మాటల్లో వాస్తవం ఎంత ఉందని మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. చెప్పండి. అంటే ఊహలండి. సినిమాలు లేకపోతే సీరియల్స్ లేకపోతే ఎంతోమంది కథనాలు రాయటం వలన వాళ్ళ ఊహల్లో పుట్టిన ఆలోచనలకి ఈరోజు మనకు ఒక రూపాన్ని ఇచ్చారు. దాన్నే మనం నమ్ముతున్నాం, దాని మీద నిజం అనుకుంటున్నాం. కానీ నిజానికి ఎవరైనా చూశారా? లేకపోతే ప్రపంచంలో ఎవరైనా ప్రస్ఫుటంగా దెయ్యాన్ని చూశారంటే ఎవరు కూడా వాళ్ళు చూశారు వీళ్ళు చూశారని చెప్పుకోవటమే. కానీ మనం చూసాము ముందు నేనైతే ఇప్పుడు చూడలేదండి. మీరు చూసారా? మీరు చూడలా. ఎవరు చూడలా వాస్తవానికి. కానీ చూడకపోయినా ఒక భయంకరమైన రూపాన్ని మాత్రం వర్ణించారు. కాళ్ళు రెండు వెనక్కుంటాయని, లేకపోతే మెడ మీద తలకాయ ఉండదని, లేదా తలకాయ అంటే వెనక్కి తిరిగిపోయి ఉంటుందని, తెల్లచీర కట్టుకుంటుందని, ఒక భయంకరమైన రూపంగా ఉంటుందని, కళ్ళు మామూలుగా మనలాగా ఉండవు. ఎలా ఉంటుంది? మనలాగా ఉంటే తెలిసిపోద్ది కదా. మనలాగా ఉంటే మామూలుగా మనలాగా రూపాన్ని చూపించారు మనిషి అనుకుంటారు. కళ్ళు తెల్లగా చూపిస్తారు, ఇవన్నీ గాయాల కింద చూపిస్తారు. ఇలా రకరకాల రూపంగా దెయ్యాన్ని వర్ణించారు. నిజంగా మనం ఆలోచిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా, అసలు దెయ్యం కనబడుతుందా అంటే బైబిల్ దానికి ఏమని సమాధానం ఇచ్చిందని మనం ఆలోచన చేస్తే ప్రేమైన దేవుని పిల్లలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక చక్కటి సందర్భాన్ని తెలియపరచడం జరిగింది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. మీరు అపవాది అంటే పుట్టినోట్లు ఏమి ఇచ్చాడండి? సాతాను ఇచ్చాడు. మీరు సాతాను తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులవ్వాలి అన్నాడు. చూడండి, అంటే సాతానువి తంత్రాలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి. తని జిత్తులు మారి నక్క చేస్తుంది చూడండి ఆ తంత్రాలు, అట్లాంటి తంత్రాలు ఉంటాయి. అంటే తంత్రాలు ఏ విధంగా ఉంటాయంటే వాడు కనపడ్డు కానీ వాడి శ్రేష్టలు మాత్రం కనపడుతుంటాయి. ఉదాహరణకి కొంతమంది ఉంటారండి, వాడు సీన్లోకి రాడు, వాడు తెర మీద కనిపించడు, కానీ వెనకాడి నుంచి మాత్రం నడిపిస్తుంటాడు, అన్నీ జరిగిచ్చేస్తుంటాడు. వీటినే మనం తంత్రాలు అంటాం. ఈ పాఠవంతం విన్న తర్వాత సాతాను యొక్క తంత్రాలు ఏ విధంగా ఉంటాయో మీకు అర్థమవుతాయి. ఇంకా ముందు చదువుకుంటూ వెళ్తే ఏం చెప్తున్నాడు చూడండి. సాతాను తంత్రములు ఎదురించే శక్తివంతులు అవ్వాలని చెప్పి 12వ వచనంలో ఏం చెప్పాడు? 12వ వచనంలో ఎందుకంటే మనము పోరాడునది
శరీరులతో కాదు. ఈ రోజున ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఒక శరీరుడు ఇంకొక శరీరంతో పోరాడుతున్నాడు. ఒక మనిషి ఇంకో మనిషిని ఫైట్ చేస్తున్నాడు, ఒక మనిషి ఇంకో మనిషిని చంపుతున్నాడు, ఒక మనిషి ఇంకో మనిషి మీద పోరాట పటిమను చూపిస్తున్నాడు. ఏమండి, తిరుగుబాటు బాహుట ఎగరవేస్తున్నాడు. కానీ బైబిల్ ఏం చెబుతుంది, నిజంగా భక్తులు ఏం చెబుతున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణ అంటే, మనుషులు పోరాడవలసింది ఇంకో మనిషితో కాదు, ఇంకో వ్యక్తితో కాదు. మరి ఎవరితో పోరాడాలి? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. ఏమన్నాడు? అంధకార సంబంధులకు లోకనాథులు అంటున్నాడు. అంటే ఇక్కడ సాతాను గురించి మాట్లాడుతూ, సాతాను యొక్క రూపం గురించి మాట్లాడుతూ అది ఎలా ఉంటుంది, కనబడుతుందా లేదంటే అది అంధకార సంబంధము అని చెబుతున్నాడు. చూడండి, అంటే కంటికి కనబడని సంబంధం అది. అంటే కంటికి కనబడే రూపం కాదు అని చెబుతున్నాడు. అది కంటికి కనబడదు. అపవాదం అనేది, సాతాను అనేది అంధకార సంబంధి అని చెబుతున్నాడు. ఒక మాటగా చెప్పాలంటే మరి అంధకార సంబంధం మనకు కనబడద్దా అంటే ఖచ్చితంగా కనబడదు. తర్వాత ఏం మాట్లాడాడు? ఆకాశమండలమందున్న దురాత్మల సమూహము అన్నాడు. ఇంకా అపవాది గురించి మాట్లాడుతూ, సాతాను గురించి మాట్లాడుతూ దేవుడు ఏమని చెప్పించాడంటే దురాత్మల సమూహం అన్నాడు. దురాత్మ, అపవాది అంటే ఒక దురాత్మ. అంటే ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళిన ఆ దురాత్మే, దాని గురించి మాట్లాడుతున్నాడు. మొదటి మనిషి దగ్గరికి వెళ్ళిన దురాత్మ గురించి మాట్లాడుతూ, అది దురాత్మ అంటే ఆత్మ కనపడదా? కాబట్టి ఆత్మ కనపడదా? సామాన్యంగా మనం ఆలోచించిన ఆత్మ మనకు కనపడదు. మరి దెయ్యం కనపడింది ఎలా మాట్లాడి, దెయ్యం ఎవరో? ఆత్మ, అది కూడా ఆత్మే అని చెబుతున్నాడు దేవుడు. దురాత్మ అంటే అది అదృశ్య రూపము దానిది. అది అదృశ్యంగా ఉండి తెర వెనకాల ఉండి నడిపించే క్యారెక్టర్ దానిది. అది అంధకార సంబంధి. అందుకే సాతాను యొక్క తంత్రాలను మనం అందరం కూడా ఎదిరించాలి, ఎరగాలని దేవుడు ఈ మాటలన్నీ వ్రాయిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఈ మాటలని బట్టి మనం అర్థం చేసుకుంటే సాతాను లేకపోతే అపవాది లేకపోతే దెయ్యం కనబడదా? ఖచ్చితంగా కనబడదు. నిజంగా కనబడితే, దెయ్యాలు కనబడితే మనుషులు ఉండగలరా అండి? ఇక్కడ చెప్పండి, ఉండగలరా? వీళ్ళు మాట్లాడుకున్న మాటలు బట్టి అబ్బో, మనిషికో దెయ్యం కనబడితే మనిషికో దెయ్యం కనబడాలి. దానికి రూపం లేదా ఆత్మ అని చెబుతున్నాడు దేవుడు. అలాగే అది ఎక్కడుంటుంది? వీళ్ళన్నట్టుగా శ్మశానంలో ఉంటుందా? వీళ్ళన్నట్టుగా ఎండిన చెట్టు ఎక్కువ ఉంటుందా? వీళ్ళన్నట్టుగా ఏమంటే పాడుపడిపోయిన బంగ్లాలో ఉంటుందా? వీళ్ళన్నట్టుగా చీకట్లో ఉంటుందా అని అంటే, నిజంగా ఈ ప్రపంచానికి విజ్ఞానాన్ని ప్రబోధించిన యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నాడో మీరు ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మరి సందర్భాన్ని అక్కడ చెబుతున్నాడు. చూడండి, అపవాది గురించి ఎంత చక్కటి మాటలండి. నిజంగా వీటి గురించి మనకు అర్థమైతే, ప్రపంచానికి అర్థమైతే, కనీసం క్రైస్తవ ప్రపంచానికి అర్థమైతే ఎప్పుడో దాని తంత్రాలను ఎరిగి మానవ సమాజం జాగ్రత్త పడిపోయేదండి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఏమండి 24వ వచనం నుంచి ఏం చెప్పాడు చూడండి. అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తరువాత అన్నాడు. చూడండి, ఏ ఆత్మ? అపవిత్రాత్మ, దురాత్మ, సాతాను, అపవాది, ఘటసర్పం, ఇలా ఏ పేరు చెప్పినా దాని పేరు ఇవన్నీ కూడా. అది కనబడదని చెప్పాడు. ఆ అపవాది ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందంట? యేసుక్రీస్తు చెబుతున్నాడు చూడండి. ఒక మనుష్యుని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అంటారంటే, బ్రతికున్న మనిషిలో అపవాది ఉంటుందా? చచ్చిన వాళ్ళు దెయ్యం ఉంటుందా? మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా మనం ఆలోచిస్తే సామాన్యంగా మనిషి చచ్చిపోయిన వ్యక్తిని చూస్తే భయపడతాడండి. ఎవరిని చూస్తే భయపడతాడు? చచ్చిపోయిన వ్యక్తిని చూస్తే భయపడతాడు. ఏమంటే చచ్చిపోయిన వ్యక్తిని నువ్వు కొట్టినా మాట్లాడ్డు, నువ్వు గోతులో పెట్టినా మాట్లాడ్డు, ఏమంటే కట్టెల మీద తగలబెట్టినా వాడు మాట్లాడ్డు, నువ్వు ఏం చేసినా మాట్లాడే. బ్రతుకున్న ఒక మనిషిని తిట్టామని కాడేం చేస్తాడు? నేను ఎగరేసి తంతాడు. అంటే ఇప్పుడు భయపడాల్సింది ఎవరికి మనం భయపడాలి? బ్రతుకున్న మనిషిగా, చచ్చిన శవానికా? ఎంత ఉల్టా అయిపోయింది. ఒకసారి మీరు ఆలోచించండి. వాస్తవానికి భయపడవలసిన మనిషి బ్రతుకున్న మనిషికి కానీ చచ్చిపోయిన వ్యక్తికి కాదు. చచ్చిపోయిన శవం కథలతో మాట్లాడదు, దానికి ఉరుకులేదు, పని నువ్వు ఏం చేసినా మాట్లాడదండి అది. కానీ బ్రతుకున్న మనిషిని నువ్వేం చేయకపోయినా నిన్ను ఎగరేస్తూ అంటాడు. అంటే భయపడాల్సింది ఎవరికి? ఇప్పుడు బ్రతుకున్న మనిషికి. జాగ్రత్తగా ఆలోచించండి, ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి ఇక్కడ.
నిజంగా ఆ యేసుక్రీస్తు చెప్పే మాటలు అంటే చచ్చిపోయిన శవం లేకపోతే శవాలను ఉండేది ఎక్కడ? శ్మశానాలు ఉంటాయి. ఒరే నాయన, దెయ్యం అనేది శ్మశానంలో ఉండదు, చచ్చిపోయిన వ్యక్తిలో ఉండదు, సమాజంలో ఉంటుంది, బ్రతికున్న వ్యక్తిలో ఉంటుందని యేసుక్రీస్తు వారు చెప్పాడండి. ఈ ప్రపంచానికి అద్భుతమైన జ్ఞానాన్ని తెలియపరిచాడు. ఎవరు చెప్పారు చెప్పండి? ఒక బ్రతుకున్న వ్యక్తిలోనే అపవాదు ఉంటుంది, సాతాను ఉంటుంది అన్న సంగతి ప్రపంచంలో ఎవరని చెప్పారా? అంటే మనుషుల్లోనే అది ఉంటుంది. ఇంకా అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక పత్రికలో రాస్తాడండి, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించి తన్ను తాను దేవునిగా కనబరుచుకుని ఏమండి ఏం చెప్పాడు? దేవుడుండే ఆలయంలో అది కూర్చుంది. దేవుడు ఆలయం ఏది? మానవ దేహమే దేవుని ఆలయం అని మనం అనుకుంటే లేఖనాల ప్రకారం, అంటే ఇప్పుడు ఎక్కడ తిష్టేసి కూర్చుంది? మనుషుల్లోనే తిష్టేసి కూర్చుంది. తర్వాత సందర్భంలో మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఏం చెప్పాడు తర్వాత. అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. అది విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకొని, ఏంటి దాని ఇల్లు ఏది చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? శ్మశానంలో ఉంటుంది, లేకపోతే పాడుపడిపోయిన బంగ్లాలో ఉంటుంది, లేకపోతే ఇంకో చోట ఉంటుంది, ఇంకో చోట సమాజం చెప్పింది కదా. కానీ అక్కడ దెయ్యం ఎక్కడ ఉంటుంది అంటే తను విడిచి వెళ్ళిపోయినా తన ఇంటికి అక్కడ చూడండి, తనిల్లు. ఏమండి ఇది దేవుడిల్లు అండి, మానవ దేహం దేవుడిల్లు అనుకుంటే దేవుడింటిని తనిల్లుగా చేసుకుందంట దెయ్యం. దేవుడింటిని తనిల్లుగా చేసుకుందంట అపవాది. అబ్బబ్బబ్బబ్బా చూడండి ఒక్కసారి. అంటే నిజంగా దేవుడు ఉండే ఇంటిలో దేవుడిని ఉండనివ్వకుండా మనుషుని ఎవరిని పెట్టారు? లోపట దెయ్యాన్ని పెట్టుకున్నారు. తనలో దెయ్యాన్ని పెట్టుకుని ఎక్కడో ఉందని చెప్తున్నాడు వీడు అలా అంతలా మోసం చేసింది. దాని తంత్రాలు అలాగుంటే మరి అదే అన్నాడు కదా, సాతాను యొక్క తంత్రములను ఎదిరించుటకు అన్నాడు. ఎంత తెలివిగలది, ఎంత యుక్తిగల చూడండి. మనలోనే దెయ్యం ఉంది, కానీ అక్కడ ఉంది దెయ్యం, అమ్మో అక్కడ ఉంది దెయ్యం అని భయపడిపోతుంటాడు వీడు. ఎంత హాస్యాస్పదం అండి. ఆ తర్వాత ఏమన్నాడు? తర్వాత మాటలో ఆ ఇల్లు ఊడ్చి అమర్చునుడు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలు వెంట పెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. ఇప్పుడు దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? ఏమంటే దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? మనలోనే ఉంటాయి. మనలో ఉంటాయన్న సంగతి ఎవరికైనా తెలుసా చెప్పండి. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి మరి? మనలో ఉంటే తర్వాత అర్థమైపోద్దులేండి. దెయ్యం మనలో ఉంటే ఎలాంటి స్వభావాలు మనకుంటే మనకు అర్థమైపోద్ది. ఆ తర్వాత ఏమన్నాడు? అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాడు. చూడండి, అంటే ఇప్పుడు దయ్యాలు ఎక్కడ ఉంటాయి? వీళ్ళ చెప్పినట్టుగా అబద్ధాలు కట్టుకథలు అన్నట్టుగా ఎక్కడో ఉండవరా నాయన. శ్మశానంలో కదా ఉండేవి, సమాజంలో ఉంటాయి. శవాల్లో కదా ఉండేవి, బ్రతికిన మనుషులోనే ఉంటాయి. పాడుపడిపోయిన బంగ్లాల్లో కదా ఉండేవి, మన దగ్గరే ఉంటాయి, మనతో కలిసే ఉంటాయి. మరి ఎలా గుర్తుపట్టాలి ప్రభు అంటే చెప్తున్నాడు చూడండి. వాడి కడపట స్థితి ఎలా అయిపోయిందట? మొదటి స్థితి కంటే చెడ్డదైపోయిందంటే మనిషిలో దయ్యం ఉంటే, అపవిత్రాత్మ ఉంటే మనిషి ఎలా మారిపోతాడు? చెడ్డవాడిగా మారిపోతాడు. అబ్బబ్బబ్బా ఎలాంటి పాయింట్! ఒక్కసారి ఇది చిన్న మాట కాదండి, ఇది చాలా చిన్న మాట కాదు. అంటే మనిషిలో అపవిత్రాత్మ ఉంటే, దయ్యం ఉంటే మనిషి ఎలా మారిపోతాడు? చెడ్డవాడిగా మారిపోతాడు. చెడ్డవాడిగా వాడిని మార్చేస్తుంది వాడి తంత్రం అది. కానీ సమాజాన్ని ఇంకో రూపం చూపించింది, దెయ్యం అంటే ఇంకోలా చూపించింది, ఇంకోటి చూపించింది. కానీ మనలోనే దెయ్యం ఉందన్న సంగతి గుర్తించక, మనలోనే దెయ్యం ఉందని తంత్రాలు చూపించి మనుషులు అందరినీ కూడా చెడుదారిని పట్టించి చెడ్డవారుగా మార్చిందన్న సంగతి ఎవరికి తెలుసు చెప్పండి. అందుకే అన్న ప్రారంభంలో నేను అపవాది యొక్క ఉనికి ఎవ్వడు గుర్తించలేదు, దానిపైన సరైన అవగాహన లేదని చెప్పారండి. నిజంగా మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా అపవాది అనేది, దెయ్యం అనేది మానవ నేత్రాలతో చూస్తే మాత్రం కనబడదు, కానీ మనోనేత్రాలతో చూస్తేనే అది కనబడుతుంది. భక్తులు చూశారు, యేసుక్రీస్తు వారు చూశాడు, బైబిల్లో ఉన్న మహానుభావులు అందరూ చూశారు. ఎలా చూశారు? వాళ్ళు మనోనేత్రాలతో చూశారు. మానవ నేత్రాలతో చూస్తే అది కనబడదు. ఎందుకంటే అది ఆత్మ, అది అదృశ్య శక్తి, అది కనబడని శక్తి. కనబడకుండా మానవ సమాజాన్ని సర్వనాశనం చేసే ఒక భయంకరమైన విపత్కర శక్తి అది. దాన్ని ఎవరు పట్టుకుంటారు? దాన్ని ఎవరు గుర్తిస్తారు? దాన్ని ఎవరు చూస్తారంటే మనోనేత్రంతో చూసేవాడు మాత్రమే దాన్ని గుర్తిస్తాడు. అందుకే పౌలు ప్రార్థన చేస్తాడు. అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఉంటుందండి.
మీ మనోనేత్రాలు వెలిగింపబడాలని ఆ కన్న తండ్రిని దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నానన్నాడు. ఎందుకో తెలుసా? ప్రతి మనిషి మనోనేత్రాలు వెలగాలి ఎందుకు చెప్పాడో తెలుసా? మనోనేత్రాలు వెలిగితేనే, మానవ మనోనేత్రాలు వెలిగితేనే మహాజ్ఞానం అర్థమవుతుంది. మహాజ్ఞానం అర్థమవుతేనే అపవాది ఈ ప్రపంచాన్ని పట్టి పీడించే ఆ దురాత్మ, దుష్టశక్తి ఈ ప్రపంచానికి అర్థమవుతుందని ఆనాటి నుంచి నాటి వరకు భక్తులు చెబుతూనే ఉంటే ఆ మాటలను పక్కన పెట్టారు. చచ్చిన వ్యక్తి దెయ్యం అయిపోయాడని మాట్లాడుతున్నారు. ఎంత అజ్ఞానం! ఒక్కసారి మీరు అందరూ కూడా మనసు పెట్టండి ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు యొక్క మహిమను కనబడకుండా ఆ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఉండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత లేకపోతే ఈ లోక సంబంధి అన్నాడు. అంధకార సంబంధమైన ఈ లోకనాథులు అన్నాడే, ఈ లోకాన్ని పాలించేది అదేనండి. ఈ రోజున మానవ సమాజాన్ని పాలించేది, దాని కబంధహస్తాల్లోనే మానవ సమాజం అంతా కూడా నలిగిపోతుంది. అదే చెబుతున్నాడు అక్కడ. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులు, నమ్మకం లేదు వీళ్ళకి, సరైన అవగాహన లేదు వీళ్ళకి. అవగాహన లేని వాళ్ళ మనోనేత్రాలను ఏం చేసింది? గుడ్డితనం కలిగి చేసింది. ఎందుకు మనోనేత్రాలకే గుడ్డితనం కలిగజేసింది? కంటికి మామూలుగా ఈ కంటికి మాత్రం అడ్డుపెట్టదు అది, చూడు అన్నిటిని చూడండి. కానీ ఏ నేత్రంతో చూస్తే వాడు కనబడతాడో, ఏ నేత్రంతో చూస్తే ఆ దుష్టశక్తి కనబడుతుందో, ఏ నేత్రంతో చూస్తే వాడు అర్థమవుతాడో ఆ నేత్రాలను ఏం చేసింది? అది గుడ్డితనం కలగచేసింది. అందుకే చెప్పాను, మానవ నేత్రాలతో చూస్తే మాత్రం ఏమన్నా ఆ దుష్టశక్తి కనబడదు, కానీ మనోనేత్రంతో చూస్తే మాత్రం దుష్టశక్తి కనబడుతుంది. దానికి బాగా తెలుసు కాబట్టి, అది బాగా దానికి అర్థమైంది కాబట్టి ఏం చేసిందంటే ఇప్పుడు మనోనేత్రాలు ఏం చేసింది? మూసేసింది. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కష్టాన్ని, దేవుడు మనుషుల పట్ల ఎంత ప్రేమ పెంచుకున్నాడో, ఎంత మనుషుల్ని కావాలనుకుంటున్నాడో, మనుషుల యొక్క బ్రతుకులను ఏ విధంగా బాగు చేయాలనుకుంటున్నాడో వాటన్నిటినీ కూడా మనుషులకు తెలియపరచకుండా, మనుషుల్ని దేవుడి దగ్గరికి రానివ్వకుండా, వారి తండ్రి దగ్గరికి వారిని చేరనివ్వకుండా ఈరోజు మనుషుల్లో ఎన్ని వైషమ్యాలు పెంచింది, ఎంత అజ్ఞానం పెంపొందించింది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఆది నుంచి వాడు అదృశ్య శక్తిగానే ఉంటూ, నిజంగా అపవాది అదృశ్య శక్తిగానే ఉంటూ మానవ సమాజాన్ని ఎంత దారుణంగా మార్చేసిందండి. అది కనబడదండి, అది కనబడదు. అదృశ్యంగా ఉండి సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది. ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అదే అన్నాడు, దేవుణ్ణి కనబడినివ్వకుండా చేసింది, దేవుడి యొక్క స్వరూపం ఉన్న క్రీస్తుని కనబడినివ్వకుండా చేసింది. ఆ క్రీస్తును, దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, వాక్యం యొక్క ప్రకాశమానాన్ని ఈ ప్రపంచాన్ని కనబడినివ్వకుండా మానవ మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి దాని యొక్క ఆధిపత్యాన్ని, దాని యొక్క పైత్యాన్ని, దాని యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ప్రేమైన దేవుని పిల్లలు ఒక్కసారి మీరు అందరూ కూడా మనసు పెట్టండి. ఎంత చక్కటి మాటలు చెప్పాడండి, ఎన్ని విలువైన మాటలు చెప్పాడండి. అంటే అది ఎక్కడుంటుందా అంటే అది మనుషుల్లోనే ఉంటుంది, మానవ సమాజంలోనే ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అది ఆత్మది, అది ఆత్మే ఆదరించి ఉంది. అది ఎన్ని విలువైన మాటలు చెప్పాడంటే, అంటే దాన్ని చూడాలంటే ఖచ్చితంగా మనోనేత్రాలు వెలిగించుకోవాలని దేవుడు చెబుతుంటే, ఈ రోజున మనోనేత్రం వెలిగించుకునేవాడు చెప్పండి. మనోనేత్రం అంటే మనసన్న, ఆత్మన్న, ఏమండి హృదయం అన్న ఒక్కటేనండి. ఆ నేత్రాలు వెలగాలని చెబుతున్నాడు. కానీ వాటిని వెలిగించుకునే వాళ్ళు ఎవరు? ఆ నేత్రాలతో చూస్తేనే ఆ భయంకరమైన శక్తి కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించండి. ఇంకా మాట్లాడుకుంటూ పోతే ప్రియమైన దేవుని పిల్లలారు ఈ దెయ్యం గురించి మాట్లాడుతూ పేతురు గారు ఒక చక్కటి మాట చెబుతున్నారు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక దాని యొక్క స్వరూపం, దాని యొక్క లక్షణాల గురించి చెబుతున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 8వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. దేవుడు చెబుతున్నాడు, మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. అంటే ఇప్పుడు మనకి రావాల్సింది చెబుతున్నాడు. ఇందాక పౌలు గారు ఏం చెప్పాడు అక్కడ? పౌలు గారు ఏం చెప్పాడు? మీరు అపవాది యొక్క తంత్రాలను ఎదిరించడానికి శక్తి కలిగి ఉండాలి, యుక్తి కలిగి ఉండాలని చెప్పాడు. ఎందుకంటే వాడు దేవుడు కనబడకుండా బలమైన దుర్గాలను కట్టేసింది.
పడద్రోయ జాలనంత పెద్ద పెద్ద దుర్గాలనే కట్టేసింది. కనబడినవట్లేదు, అది కనబడనివ్వడువాడు. తండ్రిని ఏమంటే ఈ రోజున భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి తండ్రిని ఆ దేవుడిని కనబడినవ్వకుండా చేసింది. ఆ దేవుడి ప్రేమను కనబడినవ్వకుండా చేసింది. ఆ దేవుడి యొక్క ఆవేదనని ఈ ప్రపంచాన్ని కనబడినవ్వకుండా చేసిందండి. ఆ అదృశ్య శక్తి ఎవరికి తెలుసు చెప్పండి? అదే మాట్లాడుతున్నాడు అక్కడ. ఎవరు మాట్లాడుతున్నారండి? పేతురు గారు కూడా. అందుకే మీకు మంచి బుద్ధి రావాలి, మంచి వివేకం రావాలి, మంచి జ్ఞానం రావాలి. ఒక రకంగా మాట్లాడితే మీరందరూ మనోనేత్రాలు వెలిగింపబడాలని మాట్లాడుతున్నాడు పేతురు గారు కూడా. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, మెళుకుగా ఉండండి. మీరు మెళుకుగా లేకపోతే ఏమవుద్ది? వచ్చేస్తాడు వాడు, మిమ్మల్ని మింగేస్తాడు వాడు. అదే చెబుతున్నాడు. మీరు గనక ఎలర్ట్గా ఉండకపోతే, మీరు గనక మెళుకుగా ఉండకపోతే, ఏ మెళుకువా? మామూలుగా మనం పోయే నిద్ర, భౌతికమైన నిద్ర గురించి మాట్లాడతలేదు. అదే మనోనేత్రంతో నిన్ను మూసుకుపోయి నువ్వు నిద్రావస్థలోకి వెళ్ళిపోయావేమో చూసుకో, ఒకసారి వెరిఫై చేసుకో. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి భక్తుడు. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, మెళుకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది. ఇప్పుడు ఎవరికి విరోధది? ఎవరికి విరోధి? మనుషులకు విరోధి. మనుషులకు విరోధం ఉంటుంది కాబట్టి ఎవరితో పోరాడుతుంది? అది మనుషులతో పోరాడుతుంది. ఇప్పుడు ఎవరితో పనిది? మనుషులతో పని. ఇప్పుడు మనుషులతో పని అయినప్పుడు, మనకు విరోధి అయినప్పుడు ఎక్కడో ఊరి చివరి నుండి పోద్దేంటి? అది చెప్పండి. దానికేంటి అంత కర్మ? దానికేంటి అంత కర్మ? ఎక్కడో బయట ఎండించేటి ఎక్కవలసిన దానికి కర్మ ఏంటి? ఎక్కడో శ్మశానంలో ఉండవలసిన కర్మ దానికేంటి? లేకపోతే ఇంకో దగ్గర పాడుపడిపోయిన బంగ్లా ఉండాల్సిన కర్మ దానికేంటి? అది ఎక్కడ రాజు ఎక్కడైనా ఉండొచ్చు. అది ఎలా కనబడదు కదా. నీ పక్కన వచ్చి పడుకోవచ్చు, నీలోనే ఉండొచ్చు. అందుకే మాట్లాడుతున్నాడు పేతురు. ఏమంటున్నాడు? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, మెళుకువగా ఉండండి. అది మీ విరోధి, మిమ్మల్ని సర్వనాశనం చేసే శక్తి అది. ఇప్పుడు దెయ్యం ఎవరయ్యా అంటే అది దురాత్మ. అది మిమ్మల్ని అంతమొందించడానికి ఉంది, మిమ్మల్ని నాశనం చేయడానికి ఉంది. బహుపరా జాగ్రత్త అని చెబుతున్నాడు. అది ఎలా ఉందంటే గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా? ఎవరిని మృంగాలా? ఏమండి, మింగటానికి ఏదైనా వచ్చిందనుకో మనకు కనపడదా? సామాన్యంగా మింగటానికి వచ్చిన ఏదో వచ్చినా మనకు కనపడద్ది. కానీ వాడు కనపడతాడా? వాడు కనపడితే ఎప్పుడో మనం మారిపోయేవాళ్ళం. సమాజంలో దెయ్యం ఉందంటే సమాజం నుంచి శ్మశానంలోకి వెళ్ళిపోవడమే. చాలామంది ప్రశాంత కోసం ఎక్కడికి వెళ్తారంటే శ్మశానంలోకి వెళ్ళి కూర్చుంటున్నారండి. ప్రశాంత అక్కడే దొరుకుతుందట. ఎందుకు? శ్మశానంలోకి ఎవరు మనిషి అనేవాడు రాడు కదా. ఇప్పుడు మనిషి ఎక్కడ ఉంటాడు? సమాజంలో ఉంటాడు. అంటే ఇప్పుడు సమాజంలో అలర్లు ఉన్నాయా? శ్మశానంలో అలర్లు ఉన్నాయా? నేరాలు కూడా సమాజం జరుగుతాయి కానీ శ్మశానం ఎందుకు జరుగుతాయి చెప్పండి? అదే మాట్లాడుతున్నాడు అక్కడ. ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడట వాడు. ఎవరిని మృంగేయాలి? ఎలా మింగాలి? మింగటం అంటే భౌతికంగా మింగటం కాదండి. ఈరోజు మానవ సమాజం అనుభవిస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కనపడని ఆ దుష్టశక్తి మానవ సమాజాన్ని ఏ విధంగా మింగేసిందని మనం ఆలోచిస్తే చాలామందిని డబ్బు పేరట మింగింది, చాలామందిని కులాల పేరట మింగేసింది, చాలామందిని అధికారాల పేరట మింగేసింది, చాలా మందిని అమ్మాయిలు కామపు కోరికల పేరట మింగేసింది, చాలామందిని వర్గాలు, వైషమ్యాలు, మతాలు, వీటన్నిటి పేరిట మనుషులందరినీ కూడా మృంగేసి వైషమ్యాలు సృష్టించి మనుషుల్లో ఎన్నో విభేదాలు సృష్టించి మనుషులందరినీ కూడా ఏ రకంగా మార్చేసింది ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల. సర్వనాశనం చేసిందండి మనిషిని. మనిషిగా ఉండనివ్వటం లేదు అది. కానీ ఎవరికి తెలుసు చెప్పండి? అది మనలో ఉండి మనల్ని సర్వనాశనం చేస్తుంటే మనకు అర్థం కావట్లేదు. దాని తంత్రాలు మనకు అర్థం కావట్లేదు. డైరెక్ట్గా వచ్చి దెయ్యం మనల్ని ఏం చంపేదండి? దెయ్యం చంపుద్దా? అది చంపదు, కానీ మనల్ని చంపుకునేటట్టుగా చేస్తుంది. దెయ్యం వచ్చి డైరెక్ట్గా మనల్ని కొట్టదు, కానీ మనల్ని మనం కొట్టుకునేటట్టుగా చేస్తుంది. అది డైరెక్ట్గా వచ్చి దెయ్యం మనల్ని తిట్టదో, మనల్ని మనం తిట్టుకునేట్టుగా చేస్తుంది. అది దాని తంత్రం. అదే అన్నాడు, సాతాను యొక్క తంత్రం మనం ఎరగాలని చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడండి. అంటే ఏ రకంగా మృంగాలి మనుషుల్ని, ఏ రకమైన అజ్ఞానంలోకి వెళ్ళి నెట్టేయాలి, ఏ రకంగా మనుషులందరూ కూడా దేవుడికి దూరంగా తీసుకువెళ్ళిపోవాలి, ఏ విధంగా మనుషులందరూ కూడా సర్వనాశనం చేయాలి. ఈరోజు దేవుళ్ళ పేరిట కూడా మింగేసిందండి దెయ్యం. అదే మాట్లాడుతున్నాడు పేతురు. ఎవరిని మృంగాలని వెతకుచూ తిరుగుతూ ఉన్నాడు వాడు. ఇంకా దీని లక్షణాల గురించి చెబుతూ ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన ఒక మాట చెప్పాడంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఒక చక్కటి సందర్భాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యోహాను గారు రాసిన సువార్త 8వ
యోహాను గారు రాసిన సువార్త 8:44 ఏమని చెప్తున్నాడండి? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇప్పుడు మనుషులు ఎవరి సంబంధులుగా మారిపోయారు? ఎవరి సంబంధులుగా మారిపోయారని చెప్తున్నారు యేసుక్రీస్తు సాక్షాత్తు. దేవుడు సంబంధులై ఉన్న మనుషులందరూ కూడా అపవాది సంబంధులుగా మారిపోయారు. ఎందుకు అపవాది సంబంధులుగా మారిపోయారంటే, ఆయన ఉండవలసిన ఈ దేహంలో ఆయన ఉంచుకోకుండా ఎవరిని పెట్టాం? ఎవరిని ఆహ్వానించాం? గొర్రె కషాయం నమ్మినట్టు దెయ్యాన్ని మనిషి నమ్మాడు, దెయ్యాన్ని పూజిస్తున్నాడు, దెయ్యపు మాటలు వింటున్నాడు, దాని కనుసన్నల్లో బ్రతుకుతున్నాడు, దాని ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. మనిషి తన ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తున్నాడండి. అందుకు ఈ రోజున సమాజం ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఒక్కసారి మీరు అందరూ కూడా మనసు పెట్టండి, మీకు అర్థమవుతుంది. అబ్బా ఇటువంటి ఆలోచన సమాజానికి లేవండి, అబ్బా దెయ్యం అంటే ఇంకో రకం చూపించదండి. కానీ వాడు అదృశ్య శక్తిగా ఉండి ఎన్ని వినాశనపు కార్యక్రమాలు చేస్తున్నాడో ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచ నిజంగా జ్ఞానాన్ని తొక్కి ఈ ప్రపంచ అజ్ఞానంపై సవారీ చేసి మానవ మనస్సులను ఎరిగిన ఆ కన్న తండ్రి సుపుత్రుడు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడండి? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులుగా మారిపోయారు. ఎందుకంటే మీరు నివాసంగా మీలోనే పెట్టుకున్నారు, మీరు నివాసంగా చేశారు, అందుకే మీరు చక్కగా నివాసం ఉంటుంది. అందుకే మీరు రోజు రోజుకి పతనం అయిపోతున్నారయ్యా, నాశనం అయిపోతున్నారు. ఎందుకు? రోజు రోజుకి చెడు కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతున్నారు, చెడును చూస్తున్నారు, చెడును పెంపొందిస్తున్నారు, చెడుకే మీరు ఏమంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, చెడు కార్యక్రమాలు అనడానికి ఇష్టపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే మీలో అపవాది ఉంది, మీరు అపవాది సంబంధులు అని చెప్పి ఏమన్నాడు? వాడు ఎప్పుడూ కూడా అపవాది అనేవాడు, లేకపోతే దెయ్యం అనేవాడు, సాతాన్ అనేవాడు, అది ఎప్పుడు కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉంటుంది? దురాశలు కలిగి ఉంటుంది. దురాశ. మీ తండ్రి ఎప్పుడు దురాశలను నెరవేర్చాలనుకుంటుంది. మీరు కూడా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీలో దురాశలు ఉన్నాయంటే, మీలో చెడు కార్యక్రమాలు ఉన్నాయంటే, మీరు అక్రమంగా బ్రతుకుతున్నారంటే మీలో ఏముంది? ఇప్పుడు అపవాది ఉన్నాడు, దెయ్యం ఉంది, మీరు అపవాది సంబంధులుగా మారిపోయారని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? ఆది నుంచి ఉన్నాడు వాడు, ఆది నుంచి అదృశ్యుడిగా ఉన్నాడు వాడు, ఆది నుంచి వాడు ఏం చేశాడు? అమ్మ బాబోయ్ వాడు నరహంతకుడు అని చెప్పాడు. ఏమండి, ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం, ఆడు నరహంతకుడా? ఒక మనిషి ఇంకో మనిషిని చంపాడంటే ఎక్కడైనా విన్నాం? అంతేనా? అంతేనా? ఒక మనిషి ఇంకో మనిషిని పాడు చేశారంటే విన్నాం. ఏమంటే దెయ్యం ఎక్కడైనా చంపింది, ఒక మనిషిని ఇంకో దెయ్యం చంపిందని ఎప్పుడైనా విన్నామా, చూసామా? ఏ వార్తలోనే విన్నామా, లేకపోతే టీవీలో చూసామా? లేదే. దెయ్యం మనిషిని చంపిన దాఖలాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? అబ్బవాడు నరహంతకుడు అని చెప్తున్నాడు. ఆది నుంచి మనిషిని చంపేస్తున్నాడట. ఏమంటే ఎక్కడా చంపినట్టు మనకు కనపడటం లేదు. మరి యేసుక్రీస్తు మాట చెప్తున్నాడు. ఈ మాటల్లో ఆంతర్యం ఏంటి? అనుకున్నట్టుగా మనుషులు అనుకున్న అజ్ఞానంతో ఆలోచిస్తే ఈ మాటలో ఉన్న విజ్ఞానం మనకు అర్థం కాదండి. ఆది నుంచి వాడు నరహంతకుడు అంటే భౌతికమైన చావు గురించి ఆయన మాట్లాడటం లేదు. ఆది నుంచి మనుషులను వాడు చంపేశాడు. మనిషిగా బ్రతకనివ్వకుండా మనుషులో ఉన్న మంచితనాన్ని హత్య చేశాడు వాడు, మనుషులో ఉన్న మానవత్వాన్ని హత్య చేశాడు వాడు, మనుషులో ఉన్న దైవత్వాన్ని హత్య చేసేసాడు వాడు, మనుషుల్లో ఉన్న నైతిక విలువలను హత్య చేసేసాడు వాడు, మనుషుల్లో ఉన్న బాంధవ్యాలను హత్య చేశాడు వాడు, మనుషుల్లో ఉన్న ఆత్మీయ బంధాలను హత్య చేశాడు వాడు. అంటే మనుషులందరినీ కూడా అప్పుడు మనిషిగా బ్రతుకుతున్నాడు. ఒక రకంగా మాట్లాడితే మనిషిగా బ్రతకటం లేదు. అంటే మనిషిని ఏనాడో వాడు హత్య చేసేసాడు. ఎలా మార్చాడు? హత్య చేసి అపవాదులుగా మార్చేసాడు, దెయ్యాలుగా మార్చేసాడు, రాక్షసులుగా మార్చేసాడు. అందుకే చూడండి అప్పుడప్పుడు టైటిల్ టీవీల్లో కానీ పేపర్లో కానీ మాట్లాడతారు, రాక్షసుడు. మనుషులు వర్ణిస్తూ వీడు రాక్షసుడు, వీడు మృగాలు, క్రూర మృగం వీడని వీళ్ళు మాట్లాడుతారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ బైబిల్ ఏనాడు చెప్పింది? మనుషులు ఏనాడో క్రూర మృగాలుగా మారిపోయారు, మనుషులు ఎప్పుడో రాక్షసులుగా మారిపోయారు, మనుషులు దారి తప్పి దెయ్యాలుగా మారిపోయారని దేవుడు ఎప్పుడు చెప్పాడండి? యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పాడండి? అబ్బో 1000 సంవత్సరాల క్రితం గోచరిస్తున్న మనిషి ఇదే పరిస్థితిలో ఉన్నాడా? లేడే. ఇవన్నీ అర్థం కావాలంటే ఈ నేత్రంతో చూస్తే వాడు కనపడతాడా? పోనే కనపడ్డే. మనోనేత్రంతో చూస్తేనే వాడు కనపడతాడు. కానీ ఆ మనోనేత్రాలని అపవాది ఎప్పుడో మూసేసింది. అవి తెరుచుకోవాలంటే క్రీస్తు యొక్క ప్రకాశమానం, స్వార్థ యొక్క ప్రకాశమానం మనల్ని ఏం చేయాలి? వెలిగించుకోవాలి మనం. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అంటే భౌతికమైన హత్య గురించి ఇక్కడ మాట్లాడటం లేదు ఇక్కడ యేసుక్రీస్తు వారు.
మనుషులందరినీ ప్రారంభం నుంచి మనుషుల్లో ఉన్న మంచిని, మానవత్వాన్ని, దైవత్వాన్ని ఏనాడో అది చంపేసింది. అదే మాట్లాడుతున్నాడు. వాడు నరహంతకుడు, హత్య చేశాడు. వాడు మనుషుల్ని హత్య చేశాడు కాబట్టే, మనుషులు వాడు చంపేశాడు కాబట్టే, మనుషులు వాడు మృంగేశాడు కాబట్టే, వాడి సంబంధులుగా మారిపోయారు కాబట్టే ఈరోజు మనుషులు ప్రవర్తించే తీరులో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు సమాజంలో జరిగే ఘోరకల గురించి ఆలోచించండి. ఏ మనిషిలో ఉందండి మంచి? ఏ మనిషిలో ఉందండి మానవత్వం? ఏ మనిషిలో ఉందండి నిజంగా ఆత్మీయ బంధాలు? ఏవీ లేవండి. వీటన్నిటికీ కారణం యేసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసా? మీలో దయ్యం ఉంది కాబట్టి, అపవాదం ఉంది కాబట్టి, అదృశ్యుడిగా మీలో ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా ఇలా చెడుగా మారిపోయారు. చెడు ప్రవర్తన, వెళ్ళేది చెడు మార్గం అని తెలిసినా ఆ మార్గంలో వెళ్ళిపోతున్నారంటే కారణం వాడి సంబంధులుగా మారిపోయారండి. లోకం అంతా కూడా వాడి సంబంధులుగా మారిపోయారు. ఇలా ప్రతి మనిషి కూడా మంచితనాన్ని వదిలిపెట్టి క్రూరత్వాన్ని నింపుకొని, రాక్షసత్వాన్ని నింపుకొని మనుషులందరూ కూడా మృగాలుగా బ్రతుకుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే దెయ్యం మనుషుల్లోనే ఉందని చెప్తున్నాడు. ఇంకా పోతే హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా చివరిగా ఈ మాట గురించి మనం ఆలోచించుకుంటే ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ హబక్కూ గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం అక్కడ ఏమని చెప్తున్నాడండి? అబ్బో, వాడు చూడండి, వాడి తంత్రాలు ఏ విధంగా ఉంటాయో, వాడు ఏ రకంగా మింగుతున్నాడు చూడండి. చెబుతున్నాడు, గాలం వేసాడట. వాడు గాలము వేసి ఎవరిని మానవులందరినీ గుచ్చిలాగాడు. ఏమండి ఆడు ఎప్పుడైనా గాలం వేసి, దెయ్యం గాలం వేస్తే మనకు కనపడద్దా? మనిషికి ఎక్కడైనా గాలం వేస్తారని ఎవరన్నా? వీరే కనపడదా? కంటికి కనపడదు. అందుకే చెప్పాడు వాడి తంత్రాలు ఏ విధంగా ఉంటాయో చెబుతున్నాడు చూడండి. వాడు మనుషులందరికీ గాలం వేసాడు. చేపకు గాలం అంటే మనం విన్నాం, అంతేనా? చేపకే కదండి గాలం వేసేది. కానీ అపవాది ఎవరికి గాలం వేసింది? మనుషులకు గాలం వేసింది. వాడు గాలం వేశాడు. ఏ రకమైన గాలం వేశాడు? గాలం వేయాలంటే ఎర ఉండాలి. ఇప్పుడు మనిషి ఇప్పుడు చేప పడాలంటే ఎర ఉండాలి కదా. ఇప్పుడు మనిషి దాన్ని అండర్లో పడిపోవాలంటే ఎర వేయాలిగా. మరి ఏం ఎర వేసాడు? దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని, చెడుతనాన్ని ఎరగా వేసాడండి మనుషులకి. తాగుతావా దా అని ఆడు తాగుడు చేసా పెట్టాడు. ఆడికి ఎరేసాడు. ఆడికి గాలం వేసాడు తాగుడు చేసా పెట్టి. అమ్మాయి కావాలా? చూడు, అమ్మాయిని చూడు అని వాడికి అది గాలం వేశాడు. లోకాన్ని చూడు, లోకం అనే గాలం వేశాడు. డబ్బును పెట్టాడు, డబ్బు అనే గాలం వేశాడు. అది ఎర్రేశాడు. అధికారాన్ని చూపించాడు. అబ్బబ్బబ్బ ఎన్ని చూపించాడండి మనుషులకి. ఇలా అన్నిటిని ఎరవేశాడు. దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా, ఆ మనిషిని దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా రూటు తప్పించి ఈ ఎర దగ్గరికి తీసుకొచ్చాడు. ఏమన్నాడు? గాలము వేశాడు, గుచ్చేసాడు. వాళ్ళని గుచ్చాడు. ఎందుకంటే మనుషులకి మంచి కంటే చెడంటే ఎక్కువ ఇష్టం కదండి. ఏమండి? దేవుడిని ఒక పక్క పెట్టి, లేకపోతే ఇంకోటి ఒక పక్క పెట్టి, లోకం కావాలా దేవుడు కావాలంటే ఏం కోరుకుంటాం మనం? ఏం కోరుకుంటాం? ఏం కోరుకుంటాం చెప్పండి? లోకమే కావాలని కోరుకుంటాం. అది వాడు ఎరవేసాడు. మన మనస్తత్వాలు బాగా తెలుసు కదా దయ్యానికి. ఎందుకంటే వాడు మనం ఒకటే కాబట్టి, వాళ్ళ మనం మారిపోయాం కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి మీరు అందరూ కూడా ఏమండి నిజంగా ఆలోచిస్తే చేపకు కూడానండి ఆ చెరువులో మంచి మంచి మేత దేవుడు చక్కటి మేతను ఏర్పాటు చేశాడు. కానీ కొత్త కనపడుద్ది ఎర్ర. అబ్బో ఇదేదో రకం మంచి వేరే ఆహారం ఉందని చెప్పి దానికి వెళ్ళి అది పట్టుకుంటుంది. ఏం చేస్తున్నప్పుడు పైకి వచ్చి ఇడికి ఆహారం అయిపోద్ది. అలా మనం కూడా అన్ని లోకాన్ని కలిగించిన చక్రవర్తి మనకుండగా, ఏమండి దేవుడి దగ్గరే మనకి నెమ్మది, దేవుడి దగ్గరే బహు ధైర్యం మనకుండగా, దేవుళ్ళ మనల్ని ప్రేమించేవాడు, దేవుళ్ళ మనల్ని కాపాడేవాడు ఎవడు లేడని మనకు తెలిసినా దేవుడిని మాత్రం పక్కన పెట్టి లోకమంతా మనకు కావాలనుకుంటున్నాం, లోకంలో ఉన్నదంతా మనకు కావాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చేప కంటే దౌర్భాగ్యం కాదు మనం. అదే మాట్లాడుతున్నాడు ఆయన. గాలము వేసి గుచ్చిలాగి, గుచ్చుతాడంటే వాడు గుచ్చిలాగి. ఒకవేళ గాలం పడలేదా నువ్వు, ఇప్పుడు వలేస్తాడు వీడు, వలేస్తాడు. ఇప్పుడు పెద్ద పెద్ద చూపిస్తాడు. ఇంకా ఒక దానికి పడలేదనుకో ఇంకో దాన్ని చూపిస్తాడు నీకు. ఎందుకంటే వాడు తంత్రాలవి, వాడు మంత్రాలవి, వాడు యుక్తులవి, వాడు కుయుక్తులవి. వలలు వేసి ఇప్పుడు గాలానికి చెక్కకపోతే వలలు వేస్తాడు, ఆ వలలో చిక్కించుకుంటాడు. తర్వాత వాళ్ళందరినీ కూడా కూర్చుకుని అబ్బబ్బబ్బబ్బ వాడికి ఎంత సంతోషం అంటే, మనం కొట్టుకుంటే బాగా సంతోషం వాడికి, మనం చంపుకుంటే బాగా సంతోషం, మనం వ్యభిచారం చేసుకుంటే ఇంకా సంతోషం వాడికి, మనం నాశనం అయిపోతుంటే వాడికి సంతోషం. అబ్బబ్బా ఎంత సంతోషం అంటే, మనం నాశనం అయిపోతుంటే, పతనం అయిపోతుంటే వాడికి ఆనందమే ఆనందం అట. కానీ దేవుడికి ఆనందం అండి. మనిషి పాడైపోతే దేవుడికి ఆనందం అండి. దుర్మార్గుడు తన దుష్టత్వం చేత నశించిపోవట చూసి దేవుడికి సంతోషమా అన్నాడు.
దుష్టుడు తన దుష్టత్వం చేత మరణించడం నాకు ఇష్టం అన్నాడు, నాకు ఇష్టం కాదయ్యా అన్నాడు. కానీ తన ప్రవర్తనను మార్చుకుని, తన బ్రతుకుని మార్చుకుని వాడు మంచిగా బ్రతికితే నాకు ఇష్టం అంటే, మనుషులు బాగుండటం అంటే దేవుడికి ఇష్టం, మనుషులు పవిత్రంగా బ్రతకటం అంటే దేవుడికి ఇష్టం, మనుషులు యథార్థంగా బ్రతకటం అంటే దేవుడికి ఇష్టం, మనుషులు మంచిగా మానవత్వంతో దైవత్వంతో బ్రతకటం అది దేవుడికి ఇష్టం. కానీ అపవాదికి ఏమి ఇష్టం? మనం సర్వనాశనం అయిపోవటం ఇష్టం. అందుకే మనుషులందరినీ కూర్చుని ఏం చేస్తున్నాడు? అది దొరికాడు వీడు లోకం అని ఆశ కల్పించాను, దొరికేశాడు నాకీడు అని సంతోషం అంటే దానికి. ఎందుకు? నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోవాలి కదా, నిన్ను దేవుడిని చూపించకూడదు కదా. ఎప్పుడైతే మనిషికి దేవుడు కనపడకుండా ఉంటుందో, మనిషి దేవుడు ఎప్పటి వరకు అయితే దేవుడికి దూరంగా ఉంటాడో అప్పటి వరకు దానికి ఆనందం అండి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటమే దానికి కావాలి, మన తండ్రి దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వకపోవటమే దానికి కావాలి. అవునండి. కానీ దేవుడికి బాధ, అపవాదికి సంతోషం అంట. ప్రేమని దేవుని పిల్లలు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ అబ్బో ఇంకా చాలా మాటలు మాట్లాడుకోవచ్చండి. ఆ యెషయా గ్రంథంలో కూడా దాని రూపం గురించి మాట్లాడాం కదండి, దాని గురించి కూడా ఒక మాట చూసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనం 17వ వచనం చూడండి ఒకసారి, ఎంత చక్కగా ఉంటుందో చూడండి. అక్కడ కూడా దాని దెయ్యం గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12-17 వచనం ఏం చెప్పాడు చూడండి. 12వ వచనంలో అబ్బో దాన్ని పోలుస్తున్నాడు, దాని గురించి చెప్తున్నాడు చూడండి. దేవుడు తెలుసు కదండి, ఆది నుంచి ఉన్నాడు దేవుడు, వాడు ఆది నుంచి ఉన్నాడు కాబట్టి దేవుడికే వాడి గురించి తెలుసు కాబట్టి ఏం చెప్తే తేజో నక్షత్రమా. మనం ఏం చెప్పాం? దెయ్యాన్ని చూస్తే భయంకరమైన రూపంగా మనిషి వర్ణించాడు, అంతేనా? కాళ్ళు వెనక్కి తిరిగిపోయి, తల వెనక్కి తిరిగిపోయింది, జుట్టు విరగబోసుకుంది, ఒక భయంకరమైన రూపం, ఎన్ని గాయాలు. కానీ అది ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి, తేజో నక్షత్రమా అంటే ఎవరితో పోల్చాడు ఇప్పుడు దెయ్యాన్ని? తేజస్సుతో వెలుగుతున్న నక్షత్రంతో పోల్చాడు. అంటే నక్షత్రం ఎంత అందంగా ఉంటుంది. ఇంకో చోట చెప్తే హేజ్కేల్ గ్రంథంలో కూడా చెప్తాడండి, మణి మాణిక్యాలు, గజకర్ణ మాణిక్యాలు, గోమేధికం ఇవన్నీ కూడా ధరించుకుంటాడు దెయ్యం. దెయ్యం రూపం ఎలా ఉంటుందండి? యూనివర్సిటీలో చక్కటి పాటలు కట్టారు దాని మీద. ఏమన్నాడు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుంచి పడితివంటే అది ఎక్కడుంది? ఇంతకుముందు ఆకాశంలో ఉంది. ఆకాశంలో దురాత్మ సమూహం అన్నాడు పౌలు గారు. అక్కడ ఈశ్వర్ గారు ఏం చెప్పాడు? అదే చెప్పాడు. అక్కడి నుంచి పడద్రోయబడింది అది. ఆ దురాత్మ మనుషులందరూ ఎవరిని సర్వనాశనం చేయాలని వెతకుతూ తిరుగుతున్నాడు, వాళ్ళని మింగేయాలని తిరుగుతున్నాడు వాడు. ఏమన్నాడు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్టు నరకబడితివి. నరకబడ్డావు నీవు అని 17వ వచనం చెప్పాడు. 17వ వచనం వాడి గురించి చెప్తున్నాడు చూడండి. వాడు ఎలా ఉన్నాడో చెప్పాడు, వాడు అదృశ్యుడిగా ఉన్నాడని చెప్పాడు. లోకమునది భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా అంటే, ఈ రోజున భూమిని కంపింపజేసేవాడు ఎవడు? అపవాదేనండి. నిజమండి. ఈ రోజున భూమి అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. లోకాలను అడవిగా చేసేసాడు. అడవిలో క్రూర మృగాల చేత ఏ విధంగా భయానకమైన పరిస్థితులు అడవిలో నెలకొంటాయో, ఒక కారడులోకి మనిషి వెళ్ళాలంటే చాలా భయపడతాడు. ఎందుకంటే ఏ క్రూర మృగం బారిన మనం పడిపోతామా అని. అలాగే మానవ సమాజాన్ని కూడా ఈ రోజున వాడు ఎలా మార్చేశాడు? అడవిగా, దట్టమైన అడవిగా మార్చేశాడు. ఈ అడవిలో ఏమున్నాయి? క్రూర మృగాలుగా మనుషులందరినీ మార్చేసినట్టుగా అన్నాడు. లోకాన్ని అడవిగా మార్చిన వాడు ఇతడేనా? దాని పట్టణాలన్నీ పాడు చేశాడు. ఈ రోజున ఏ పట్టణం బాగుంది మీరు చెప్పండి? అంటే ఈ రోజున పట్టణాలు పాడైపోవటానికి, భూమి కంపించటానికి, ఈ విపత్కరమైన పరిస్థితులు మనకు కనబడటానికి, లోకమంతా సర్వనాశనం అయిపోవటానికి, మనుషులందరూ కూడా దారుణమైన చెడు కార్యక్రమాలు వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? ఆ తేజో నక్షత్రం, ఆ వేకువ చుక్కే, ఆ సాతానే, ఆ అపవాదే, ఆ దెయ్యమే, ఆ ఘట సర్పమే, ఆ క్రూర మృగమే. దానికి ఎన్ని పేర్లు ఉన్నాయండి. దాని గురించి ఎంత సమాచారం దేవుడిచ్చాడండి. అందుకే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, మెలకువగా ఉండండి, మీ మనోనేత్రాలు వెలిగించుకోండి, వాడిని చూడండి, వాడిని ఎదిరించండి, లేదా మీరు సర్వనాశనం అయిపోతారని చెప్తున్నాడు. చూడండి, ఏ మాత్రం అవకాశం ఇచ్చారో, ఏ మాత్రం సంధించారో వాడు మీ మీద ఎక్కుతాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని చచ్చేంత వరకు కూడా వాడు వదిలిపెట్టాడు. ఈ రోజున ప్రపంచాన్ని వదిలిపెట్టడం లేదు, వాడికి రెస్ట్ లేదు, రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు. ఈ రోజున ఈ దయ్యం గురించిన సరైన అవగాహన, సమాచారం ఈ రోజున ప్రపంచ మనుషుల్లో లేదు, ప్రపంచ పుస్తకాల్లో లేదు, ఒక బైబిల్లో మాత్రమే ఉంది. కానీ బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు కూడా సచ్చినోడు దెయ్యంగా మారిపోయిన అజ్ఞానంలో వీడు ఉన్నాడండి.
ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఈరోజు మనుషులు మాట్లాడుకున్నట్టుగా వీళ్ళు చెప్పే రూపం కాదండి దెయ్యం రూపం. దెయ్యం ఉంది ఖచ్చితంగా. చచ్చిన వాడు దెయ్యం అవడండి. ఆల్రెడీ వాడు ఆత్మగా ఉన్నాడు. వాడు ప్రపంచాన్ని పాడు చేస్తున్నాడు. వాడు రూపం వేరే ఉంది. ఏ రూపం ఉందో కొన్ని మాటలు మీరు విన్నారు. అలాగే వాడు ఎటువంటి కార్యక్రమాలు చేస్తాడో, వాడు ఎక్కడుంటాడో అంటే మనతోనే ఉండి ఈ రోజున శ్మశానం వైపు మనల్ని చూపించింది, ఏదో వైపు మనల్ని చూపించింది, కానీ మనతో ఉండి ఒక ఆట ఆడుకుంటున్నాడన్న సంగతి మనకు అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఆ సాతాను యొక్క తంత్రాలను మనం తెలుసుకోవాలి. వాడి యొక్క మంత్రాలను మనం తెలుసుకోవాలి. వాడిని ఎదిరించాలి అంటే, వాడిని మట్టు పెట్టాలి అంటే, వాడు బారిన మనం పడకుండా ఉండాలి అంటే, దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచమైన వాక్యం అనే ఖడ్గాన్ని ఎప్పుడు కూడా మనం ధరించుకుని యుద్ధోపకరణాలు, దేవుడిచ్చిన యుద్ధోపకరణాలు, శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు, పౌలు గారు అంటాడు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించి దాన్ని ఎదిరించేవారుగా ఉండి వాడిని బాహాటంగా పట్టి సమాజానికి అప్పచెప్పి చూపించాలి. నిజంగా ఈ దెయ్యం గురించి మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో ఈ తరంలో నిజంగా జైశాలి గారు దాని గురించి చెప్పకపోతే ఈరోజు మనం కూడా దాని బారిన పడి నిజంగా సర్వనాశనకి వెళ్ళిపోవడం, మరి దాని యొక్క తంత్రాలు పూర్తిగా తెలియకపోతే, మనం తెలుసుకున్నామన్న అజ్ఞానం ఉండకపోతే మన జీవితాలు కూడా సర్వనాశనం అవ్వక తప్పదు. కాబట్టి తెలుసుకోండి. అవకాశం ఉంటే మరొకసారి దీని గురించి ఇంకా సమాచారాన్ని తెలుసుకుందాం. నిజంగా దాని యొక్క అవగాహన, దాని యొక్క చరిత్రను, దాని పుట్టుపూర్వతలు తెలుసుకుంటే ఖచ్చితంగా మన బ్రతుకులన్నీ కూడా బాగుంటాయి. చెప్పండి, మీరు వినండి, నేర్చుకోండి, అనేక మందికి చెప్పండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నిజమే నాయన, ఆడు కనబడకుండా అదృశ్యుడిగా ఉండి నిజంగా ఆది నుంచి ఏ విధంగా మనుషులందరినీ కూడా మరి వాళ్ళ భావాల్లో కానీ ఆత్మ సంబంధంగా మనుషులందరినీ కూడా చంపేసి వాడు గంతులు వేస్తున్నట్టుగా, సంతోషంగా ఉన్నట్టుగా మీ లేఖనాలు చూస్తే మాకు అర్థమవుతున్నాయి కన్న తండ్రి. వాడు సంతోషంగా ఉన్నాడంటే మీరు బాధలో ఉన్నట్టు తండ్రి, మీరు సంతోషంలో ఉన్నారంటే వాడు బాధలో ఉన్నట్టు తండ్రి. అది ఈ లోకంలో మనుషులు ఏ రకంగా మోసం చేసిందో, ఆ మోసం ఏ రకంగా తారాస్థితికి వెళ్ళిపోయిందో మాకు అర్థమవుతుంది కన్న తండ్రి. అందుకే అన్నాడు నిజంగా పౌలు, క్రీస్తు యొక్క సరళత నుంచి అపవాది మిమ్మల్ని ఈడ్చుకుని పోతుందేమో నాకు భయం కలుగుతుందన్నాడు. ఏ విధం చేత మిమ్మల్ని లాక్కుని పోతుందన్నాడు. ఆ విధంగానే ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా లాక్కుని వెళ్ళిపోయింది కన్న తండ్రి. నిజంగా మమ్మల్ని అందరినీ కూడా కబళిస్తుంది, మమ్మల్ని అందరినీ కూడా పట్టి పీడిస్తుంది. అది మాతో కలిసి మాలో ఉండి మా కుటుంబ వ్యవస్థలను పతనం చేస్తుంది. ఈరోజు మానవుల్లో ఎన్నో భావాలు పెట్టి ప్రతి మనిషిని కూడా సర్వనాశనానికి తీసుకెళ్ళిపోతుంది. అయినా దాన్ని గుర్తించలేకపోతున్నాం, మా మనోనేత్రాలు వెలిగించుకోలేకపోతున్నాం కన్న తండ్రి. ఎప్పటికైనా మా మనోనేత్రాలు వెలిగించుకొని దాన్ని ప్రస్ఫుటంగా చూసి దాన్ని ఎదిరించుటకు సరైన శక్తిమంతులు అవటానికి కావాల్సిన వాక్యాన్ని మాకు ఇచ్చారు, ధైర్యాన్ని మాకు ఇచ్చారు. అది ఎప్పుడు మేము ఆపాదించుకుని వాటి ప్రకారం బ్రతికి తండ్రి మీకు మహిమ తెచ్చే విధంగా మా జీవితాలను గడుపుకునే విధంగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని అర్థిస్తూ క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.